సర్పై టీడీపీ కేంద్ర కార్యాలయంలో వర్క్ షాప్ జరుగుతోంది. సర్పై మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, బీఎల్ఓలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నారు. సర్పై టీడీపీ కేంద్ర కార్యాలయంలో వర్క్ షాప్ జరుగుతోంది. సర్పై మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, బీఎల్ఓలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నారు. సర్పై టీడీపీ కేంద్ర కార్యాలయంలో వర్క్ షాప్ జరుగుతోంది. సర్పై మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, బీఎల్ఓలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నారు. సర్పై టీడీపీ కేంద్ర కార్యాలయంలో వర్క్ షాప్ జరుగుతోంది. సర్పై మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, బీఎల్ఓలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక సర్పై టీడీపీ కేంద్ర కార్యాలయంలో వర్క్ షాప్ అయితే కొనసాగుతోంది. పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నారు. పూర్తి అప్డేట్స్ ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. విజయచంద్రిక స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై టీడీపీ కేంద్ర కార్యాలయంలో వర్క్ షాప్ జరుగుతుంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇన్ఛార్జీలు, పరిశీలకులు, బూత్ లెవెల్ ఏజెంట్లకి వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు. ఇందులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు గైర్హాజరు కావటంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. గతంలో జరిగిన ఒక సమావేశానికి కూడా ఇదే విధంగా గైర్హాజరయ్యారని, ఈసారి గైర్హాజరైన వారిని కూడా ఎట్టి పరిస్థితుల్లో సహించబోను అని కూడా స్పష్టం చేశారు. సీరియస్నెస్ లేకపోతే ఎలా అని కూడా నిలదీశారు. కొంతమంది ఎంపీలు సరితో మాకు సంబంధం లేదు అని కూర్చుంటే మాత్రం కుదరదు అని కూడా స్పష్టం చేశారు. 2002 ఓటర్ల జాబితా పరిగణలోకి తీసుకుని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ చేపడుతున్నారని, జూలై 14వ తేదీలోపు 2 సార్లు ఓట్ల మ్యాపింగ్ చేస్తారు. ఈ 2 సార్లు మ్యాపింగ్ జరిగేలోగా ఓట్ల చేరికలు పర్ఫెక్ట్ గా ఉండాలి అని చెప్పి కూడా ఆయన స్పష్టం చేశారు. ఓట్లు నమోదు చేసుకోవటం ఓటర్ల బాధ్యత. ఏ ఎన్నికలకైనా కూడా ఓటర్ల జాబితా అనేది కీలకం. దాని ఆధారంగానే ఎన్నికల్లో వ్యూహాలు అమలు చేయగలం, ప్రణాళికలు సిద్ధం చేసుకోగలం అని కూడా సీఎం హితబోధ చేశారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు పెద్ద ఎత్తున వచ్చి ఓట్లు వేయటం వల్లనే కూటమికి 124 సీట్లు వచ్చాయి. అందువలన ఓట్లను కాపాడుకోవడంలో చాలా పక్కాగా ఉండాలి అని కూడా చెప్పారు. అదేవిధంగా పార్టీల మధ్య సమన్వయానికి కూడా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది కూడా ఒక టెస్ట్ అని చాలా మంది అనుచరులను కోరుకుంటారు. కానీ నేను నాయకులను కోరుకుంటానని సీఎం చెప్పడంతో పాటు సమర్థవంతమైన నాయకత్వం ఉంటేనే పార్టీకి బలం పెరుగుతుంది అని కూడా చెప్పారు. అదేవిధంగా కూటమిలో అతి పెద్ద పార్టీ అయిన తెలుగుదేశం పార్టీయే మిగతా పార్టీలతో సమన్వయం చేసుకోవాలి అని కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. పైగా ఎస్ఐఆర్ పై 3 పార్టీలతో కోఆర్డినేషన్ కమిటీ కూడా వేస్తామని, జూలై 15 నుంచి ఆగస్టు నెలాఖరుల వరకు కూడా ఇంటింటి ప్రచారాలను చేపట్టాలి అని కూడా ఆయన వివరించారు. 45 రోజుల్లో ఇంటింటి ప్రచారం చేపట్టాలి, పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళాలి. ఇంటింటి ప్రచారంలో నేను కూడా పాల్గొంటాను, సైకిళ్ల మీద వెళ్ళాలి అని, ప్రజలను కలవాలి అని కూడా సీఎం సూచించారు. వీలుంటే ఈ సైకిళ్లపై ప్రచారం చేపట్టాలి, నేను కూడా ఈ సైకిల్ మీదనే ప్రచారం చేస్తానని కూడా సీఎం వివరించారు. అదేవిధంగా ఈ ప్రధానిగా మోడీ 12 ఏళ్లు పూర్తి చేసుకోవటం, తాను 4వసారి సీఎం గా ఉండటం వలన మన ప్రభుత్వాలు సాధించిన ప్రగతిపై పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టాలి అని కూడా సీఎం వివరించారు. కొంతమంది ఎంపీలు ఎస్ఐఆర్ తో తమకు సంబంధం లేదు అని కూర్చుంటున్నారని,
ఎంపీలు అలా కూర్చుంటే మాత్రం కుదరదు అని కూడా చెప్పారు. ఎమ్మెల్యేలు ఎంతమంది ఎందుకని ఇంతమంది రాకపోవడానికి కారణం ఏంటని కూడా సీఎం నిలదీయడంతో పాటు ఆ నియోజకవర్గాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఎస్ఐఆర్ పై పూర్తిగా అవగాహన కల్పించుకొని రేపటి నుంచే ఇందులో క్రియాశీలకంగా ఉండాలి అని కూడా సీఎం సూచించారు. ప్రతిరోజు కూడా ఎస్ఐఆర్ పై సమీక్ష చేస్తానని కూడా ప్రతిరోజు కూడా టెలికాన్ఫరెన్స్ ఉంటుంది. ఎమ్మెల్యేలు అందులో పాల్గొని ఎస్ఐఆర్ పై ఈ రోజు వరకు వాళ్ళు ఏమేం చేసిందని కూడా తనకు వివరించాల్సి ఉంటుందని కూడా సీఎం స్పష్టం చేశారు. విజయ్ చంద్రిక. ఓకే రామారావు, థ్యాంక్ యూ.